హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుదీప వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పెంచర్. ఈరోజు మేము మీకు అందించే వీడియో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల అలంకార విశేషాలను మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటంటే సంక్షిప్త వివరణ మీకోసం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని చెప్పి అంటారు. ఇది నాకు తెలిసిన నిర్వచనం. ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని ఒక నానుడి ఉంది. కనుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెప్తారు. ఈ రోజునే మరొక విశేషం ఏంటంటే ఆలాహలం అమృతం పుట్టాయని, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడని ఒక నానుడి కూడా ఉంది. తిరుమలలో కూడా ఈ రోజున ప్రత్యేక దర్శనాన్ని భక్తుల కొరకు ఏర్పాట్లు చేసి ఉంచుతారు. గుడి ఆవరణ మొత్తం కూడా ప్రత్యేకమైన ఫల పుష్పాలతో విద్యుత్ కాంతులతో అలంకరించారు. మేము కూడా ఈరోజు మా దర్శనాన్ని ముగించుకున్నాం. ఈ అలంకారం కూడా భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు నలుమూలల నుంచి ఈరోజు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రత్యేక అలంకారాలతో చేసిన గుడి ముందర భాగం. చూసి తరించండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.